మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు మహనీయుడు జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా చిక్కడపల్లి బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ పెద్దలు దుర్గయ్య గౌడ్ గారు మరియు మా కన్వీనర్లు ఎలికంటి విజయ్, బైరు శేఖర్ గారు, మా నాగభూషణమన్న, మా బడే సాబు, మా అంబాల నారాయణ, మా జన సైన్యం అధ్యక్షులు నాగేశన్న మరియు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గం అంతా కూడా ఈ మహనీయుని జయంతి ఘనంగా జరుపుతున్నాము. మరియు మా ముఖ్య కన్వీనర్ అయిన ఐలి వెంకన్న గారు అందరం కూడా ఈరోజు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈరోజు బలహీన వర్గాలకు ఆయన ఒక దిశ నిర్దేశం చేసిండు. ఎందుకంటే చదువు అనేది జీవితంలో అదొక ముఖ్యమైన భాగం. చదువు ఉంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా గౌరవంగా బతకొచ్చు అని ఆ తల్లి సావిత్రిబాయి పూలే గారు మహిళలకు చదివిపియాలనే అగ్రవర్ణాలలో ఎంతమంది ఇబ్బందుల పాలు చేసినా కూడా ఆమె మహిళలను దినదినము చదువు దిశగా ఎంతో కష్టపడి అవమానాలకు గురి అయి కూడా మహారాష్ట్రలో స్టార్ట్ చేసి పూణే నుంచి భారతదేశంలో మహిళలు అగ్రస్థానంలో నిలబడే దిశగా ఆ తల్లి ప్రయత్నం చేసింది. జ్యోతిబా పూలే గారు ఆయన సత్య శోధన సంస్థ ద్వారా బహుజనులకు చదువుకుంటేనే గర్వంగా బతకగలుగుతారని 1827 సంవత్సరం తర్వాత అందరినీ చదువుకుంటేనే అన్ని రకాలుగా విద్యా ఉద్యోగాలలో కూడా అర్హులవుతారు కాబట్టి ఎన్నో విధాల అవకాశాలు వస్తాయి. కాబట్టి ఏ ఆస్తి ఇచ్చినా ఏమిచ్చినా అది ఉంటుందో పోతుందో తెలియదు, కానీ చదివిస్తే బహుజనులు మహిళలు కూడా గర్వంగా బతుకుతారు. ఎందుకంటే ఆయన బిఆర్ అంబేద్కర్ గారికే గురువుగా ఆయన కంటే ముందు వరుసలో ఉండి అంబేద్కర్ గారి గురువుగా ఉండి మన బహుజనులకు చదువుకుంటేనే అన్నిట్లలో సమాన హక్కులు వస్తాయని రాజ్యాంగ పరంగా అయినా ఏ విధంగా అయినా కూడా చట్టసభలలో కూడా చదువుంటేనే ఆ తల్లి మహిళలకు గర్వంగా బతికేటట్టు సావిత్రిబాయి పూలే గారు వీళ్ళు కూడా పిల్లలను కూడా కనకుండా భారతీయులే అందరూ నా పిల్లలు అనుకొని ఈ విధంగా బహుజనులకు ఎల్లకాలము ఒక భగవంతుని రూపంలో వాళ్ళు మనకు అండగా ఉండి ఈ విధంగా చేసినందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాము. మన బహుజన జాతులలో కూడా జ్యోతిబా పూలే ఈ విధంగా మన బహుజనులందరికీ కూడా హక్కులు కల్పించే దిశగా పోరాటం చేసి
రాజ్యాంగంలోనే కూడా చదువు ఉంటేనే రాజ్యాధికారం వస్తుంది, విద్యా ఉద్యోగాలలో వస్తాయి. ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు మహిళా సోదరిమణులకు చదివిపించారు కాబట్టి ఈరోజు చట్టసభలలో 33% రిజర్వేషన్ వస్తుంది. కానీ బీసీ మహిళల వాటా 16, 17న జరగబోయే 3 రోజులు జరగబోయే పార్లమెంటులో బహుజన మహిళల కోటా కూడా నిర్ధారణ చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వకుండా జీవోలకు కోట్లకే పరిమితం చేసింది. కాబట్టి అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, ఇక్కడ గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చెప్పి మాటలకే పరిమితమైండు. కాబట్టి అది కూడా వెంటనే పార్లమెంట్లో చర్చ జరగాలి. తమిళనాడు తరహా 9 షెడ్యూల్లో చేర్చాలి. చేర్చినప్పుడే పూలే గారి ఆశయము ఆ రోజులలో చదువుకి ఇంపార్టెంట్ ఇచ్చి చైతన్యవంతులను చేసిన చరిత్ర జ్యోతిబా పూలే గారిది. కాబట్టి ఆ తల్లి సావిత్రిబాయి పూలేనేమో మహిళలకు చదువు ఉండాలని చేసింది. కాబట్టి ఈరోజు 33% రిజర్వేషన్ చట్టసభలలో వచ్చే విధంగా కూడా ఎన్నో 100 సంవత్సరాల పూర్వమే ఆ తల్లి కలలు కన్నది. కాబట్టి ఆ కళ నెరవేరేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము వెంటనే చట్టసభలలో మహిళా రిజర్వేషన్ తెస్తుంది. కాబట్టి బీసీ మహిళల కోట మరొకసారి చెప్తున్నాము, ప్రధానంగా 80 కోట్ల మంది ఉన్నాము. కాబట్టి మా మహిళల దామాషా ప్రకారము మాకు సీట్లు రావాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ వేదిక ద్వారా మా మిగతా బీసీ పొలిటికల్ ఫ్రంట్ సోదరులందరూ కూడా ఇంకా అన్ని విషయాలు చెప్తారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీలో బహుజనులు 52% గెలిచిర్రు, మున్సిపాలిటీలో 62% గెలిచిర్రు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పూలే గారి ఆశయము బహుజన రాజ్యం ఏర్పడాలంటే మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. తెలంగాణలో బహుజనులు చాలా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడితేనే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారి ఆశయం నెరవేరుతుందని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను.